నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశమంతా జీఎస్టీ ఉంటే నర్సరావుపేట సత్తెనపల్లిలో కోడల సర్వీస్ ట్యాక్స్ అమలవుతుంది. సత్తెనపల్లిలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కోడలను కడిగి పారేసిన వైఎస్ జగన్. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడుకు వైఎస్ జగన్ విమర్శించే హక్కు లేదు. మంగళగిరి ఎన్నికల ప్రచారంలో ఆర్కేకు మద్దతుగా పాల్గొని ప్రసంగించిన లక్ష్మీ పార్వతి. నన్ను తిట్టేందుకు లక్ష్మీ పార్వతి, మోహన్ బాబు, షర్మిలలను మంగళగిరి ఎమ్మెల్యే తెప్పించుకున్నారు. నా పక్కన 2,56,000 మంది ఓటర్లు ఉన్నారన్న నారా లోకేష్. ఎన్ని సైకిళ్లు పసుపు కుంకుమలతో ప్రలోభాలకు గురి చేసిన చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా వెల్లడి. దేశమంతటా జీఎస్టీ ఉంటే నర్సరావుపేట సత్తెనపల్లిలో కేఎస్టీ అని కోడల సర్వీస్ ట్యాక్స్ ఉందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం సత్తెనపల్లిలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో వైఎస్ జగన్ టీడీపీ తప్పిదాలను ఎండగట్టారు. 3,648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి సమస్య విన్నానని, నేను ఉన్నానని వైఎస్ జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. సత్తెనపల్లికి పక్కనే నాగార్జున సాగర్ ఉన్నప్పటికీ సత్తెనపల్లికి నీళ్లు రాక పంటలు నష్టపోయే పరిస్థితి ఉందని అన్నారు. కోడలకు చెందిన సేఫ్ ఫార్మా కంపెనీ నాసిరకం మందులు ఉత్పత్తి చేస్తుందని, బలవంతంగా మెడికల్ స్టోర్లపై ఒత్తిడి చేసి ఉత్పత్తులు అమ్ముస్తున్నారని వైఎస్ జగన్ తెలిపారు. మెడికల్ స్టోర్స్ ఒప్పుకోకపోతే డ్రగ్స్ ఇన్స్పెక్టర్లతో దాడులు చేస్తున్నారని అన్నారు. స్పీకర్ పదవిని భ్రష్టు పట్టించిన వ్యక్తి కోడల శివప్రసాద్ రావు అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. వైసీపీ అధికారంలోకి రాగానే అందరి ముఖాల్లో వెలుగులు నింపుతానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇదే గురుజాల నియోజకవర్గంలో పక్కనే నాగార్జున సాగర్ కనిపిస్తుంది, కానీ త్రాగడానికి నీళ్లు మాత్రం ఉండవు. ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాల పాటు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో తాగడానికి నీళ్లకు సంబంధించి ఇదే గురుజాల నియోజకవర్గంలో రైతన్నలకు తాగడానికి సాగునీరుండదు, తాగడానికి మంచినీళ్ళు ఉండవు. అడకొలగా పంటలు పడితే ఆ పంటల పరిస్థితి ఎలా ఉంది అంటే, పత్తికి కనీస మద్దతు ధర 5,450 రూపాయలు అయితే కనీసం 5,000 రూపాయలకు కూడా కొనే నాతుడు ఇవాళ కరువైన పరిస్థితులు కనిపిస్తాయి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 5 సంవత్సరాలలో మనం చూసిన పాలన మోసం, అబద్ధాలు, అవినీతి, అన్యాయం, అధర్మం అన్న పదాలు కనిపిస్తా ఉన్నాయి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. మీరందరూ కూడా మీ వార్డుల్లోకి వెళ్ళండి, మీరందరూ కూడా మీ గ్రామాల్లోకి వెళ్ళండి. వెళ్ళి గ్రామాలలో ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి. అక్క, చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలు మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు
అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు. ప్రతి అక్క చేతులను అమ్మ ఒడి అనే పథకం ద్వారా అని ప్రతి అక్కకు చెప్పండి. నా ఎడమ వైపున మహేష్ నుంచి ఉన్నాడు, మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చుంటున్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, అన్ని రకాలుగా మంచి చేస్తాడన్న నమ్మకం సంపూర్ణంగా నాకుంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు మహేష్ పై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. అదే రకంగా నా కుడివైపున కృష్ణ నిల్చొని ఉన్నాడు. మన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిల్చుంటా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, తాను కూడా మంచి చేస్తాడు అని సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు కృష్ణపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అపశృతి చోటు చేసుకుంది. కరెంటు తీగ తెగిపడి 5గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. చల్లా సోమిరెడ్డి అనే వ్యక్తి మరణించాడు. మరొక వృద్ధురాలు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చంద్రగిరి యేసురత్నం స్థానిక 43వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమరావతి రోడ్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని కార్యకర్తల కోలాహలం నడుమ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ రూపొందించిన నవరత్నాల కార్యక్రమం అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని తెలిపారు. ఆల్ఫ్రీ బాబు వాగ్దానాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. గత ఎన్నికల హామీలను అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి రాగానే నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని వివరించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు 43వ వార్డు కిషోర్ గారి అధ్యక్షతన ఇక్కడ బూత్ కమిటీ మెంబర్స్, వైఎస్ఆర్ కుటుంబ పెద్దలు ఇక్కడున్న అందరూ కలిసేసి ఈరోజు కార్యాలయం ఓపెన్ సందర్భంగా ఎంతోమంది చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ ఉత్సాహం చూస్తుంటే వారం రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ పార్టీ ప్రపంచం ఎలా ఉంటుందో అనేది అయిపోతుంది. నగరంలో ఎక్కడ లేనంత ఉధృతంగా ఇక్కడ ఉందనేది మా భావన. ఇక్కడ ప్రజలందరూ కూడా ఏ ఇంటికి పోయినా కానీ వైఎస్ఆర్ 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 అని, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అనే ఇదితో ఉన్నారు. వీళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎంత తొందరగా వస్తే అంత తొందరగా పీఠాన్ని మార్చాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నందు 43వ డివిజను ఆఫీసు ప్రారంభించబడింది. చాలా గొప్పగా అందరూ జనం వచ్చారు. జగన్ గారికి చాలా గొప్పగా అవకాశాలు ఉన్నాయి. చాలా విపరీతంగా జనంలో స్పందన ఉంది.
తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ గెలిచిందని అందరూ సంతోషంగా ఉన్నారు. మన వేసిరత్న గారు కూడా చాలా సంతోషించి ఇంటికి వెళ్ళిపోయారు. 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తుందని టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి నజీర్ అహ్మద్ తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం స్థానిక శారదా కాలనీలో టీడీపీ నేతలు కార్యకర్తలు పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో నజీర్ అహ్మద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. తప్పకుండా తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 49వ డివిజన్ నిమ్మానిపేట ప్రాంతంలో పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చిన్నపాటి సమస్యలతో ప్రజలు పేద మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకొని రావడం జరుగుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకు అందినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ కూడా తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే కావాలని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. గుంటూరు తూర్పు నియోజకవర్గ జనసేన అభ్యర్థి షేక్ జియావుర్ రెహమాన్ బుధవారం శ్రీనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు జనసేన పార్టీకి బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా మహిళలు మంగళహారతులతో రెహమాన్కు అపూర్వ స్వాగతం పలికారు. జై జనసేన అంటూ ఆయనకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రెహమాన్ ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి జనసేన అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా శ్రీనగర్ 7వ లైన్లో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని కార్యకర్తల కోలాహలం నడుమ ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి రాగానే గుంటూరు నగరాన్ని సుందర వదనంగా మారుస్తానని అన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫోన్ చేస్తే ఆ సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిస్తానని అన్నారు. అనంతరం బాధితులతో జవాబుదారీతనంతో వ్యవహరిస్తానని అన్నారు. అవినీతి రహిత పాలన, సమాజ స్థాపన జనసేన పార్టీ ద్వారానే సాధ్యమని అన్నారు. ఈరోజు చూస్తున్నారు జన ప్రపంచం జనసేన వైపు అంటే వేరే పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి వేరే పార్టీ నుంచి బీజేపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి ఈరోజు వందల సంఖ్యలో జనం వచ్చి 45 డివిజన్లో పార్టీలో చేరడం జరిగింది. అందులో భాగంగా నగర ఉపాధ్యక్షుడు రామచంద్రరావు గారు బీజేపీ రాజీనామా చేసి ఈరోజు జనసేన పార్టీలో చేయడం జరిగింది. అంటే ఇంతమంది, ఇంత వందల సంఖ్యల మంది, వేల సంఖ్యల మంది వస్తున్నారంటే దానికి అర్థం పవన్ కళ్యాణ్ గారి నమ్మకం, పవన్ కళ్యాణ్ మీద అభిమానం. అంటే ఆయన చేస్తున్నటువంటి, ఆయన చేయబోతున్న పనులకి అభినందించి, ఎందుకంటే ఆయన సామాజిక న్యాయ దిశగా, సమాజ నిర్మాణ దిశగా పార్టీని ముందు తీసుకెళ్తారు. దానికి ఉదాహరణ మన ఎంపీ గారు బోనబెన్ శ్రీనివాస్ యాదవ్ గారికి ఒక యాదవ్ మన బీసీ కమ్యూనిటీకి ఎంపీతో ఇవ్వటం, అలాగే ముస్లింలకి 2 సీట్లు జిల్లాలో ఇవ్వటం 30 సంవత్సరాల తర్వాత. మీ సమస్యలు మీ ఇంటి వద్దే పరిష్కారం అయ్యేది తప్పనిసరిగా కృషి చేస్తాను. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు వద్ద స్కూల్ బస్సు ఆటో ఢీకొన్న ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మేఘావత్ విజయబాయి, రమావత్ జ్యోతిబాయి మృతి చెందారు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్కూల్ బస్సుని ఆటో ఓవర్టేక్ చేస్తూ ఉండగా బస్సును ఆటో ఢీకొని బోల్తా పడింది.
చంద్రబాబు నాయుడు ఎన్ని సైకిళ్లు ఇచ్చినా పసుపు కుంకుమల పేరుతో ప్రలోభాలకు గురిచేసిన ప్రజలు చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితిలో లేరని వైసీపీ తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం స్థానిక శ్రీనగర్లో వైసీపీ శ్రేణులు కార్యకర్తలు పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమానికి అమలు చేసే నవరత్నాలను వివరించారు. నవరత్నాల పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో ముస్తఫా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలన చూశాం, ఒక్కసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన వస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఘన విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగరంలో ప్రచారం చేస్తుంటే ప్రజలు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేద్దాం, ఎందుకంటే ఒకసారి ఆయన ఏం చేస్తాడో చూద్దాం అన్నట్టు ప్రతి ఒక్కరి మాట. 100కి 8 మంది ఆయన ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నారు. ఒక ఇద్దరైతే నేను చెప్పలేను. కాబట్టి ఒకటే ధ్యేయం, రాజకీయ నాయకుడు అన్న తర్వాత ప్రజలకు న్యాయం చేయాలి తప్ప ఓట్లు అడుక్కొని మళ్ళీ మర్చిపోవడం అనేది అది చాలా తప్పుగా భావిస్తూ, కానీ చంద్రబాబు నాయుడు గారు హామీలు మాత్రం ఎన్నో ఇచ్చారు. ఆ హామీల్లో ఏదో కొద్దిగా నెరవేర్చారు, కొద్దిగా నెరవేర్చలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఓ పక్కన సెల్ ఫోన్లు ఇస్తున్నారు, ఓ పక్క ఏమో సైకిళ్ళు ఇస్తున్నారు, ఓ పక్క చెవిలో పసుపు కుంకుమ, ఇక చెవిలో పోగులు అనుకుంటే ఏదైనా కానీ ఆయన ఎట్లయినా నేను గెలవాలనేది ఆయన ధ్యేయం. ప్రయత్నం చేసిన ప్రజల దృష్టిలో ఒకటే ఒక వీరుడు ధీరుడు మా యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే తప్ప ఇంకెవ్వలేని వాస్తవం తెలియజేస్తూ, సామాజిక న్యాయం వ్యవస్థలో మార్పు జనసేన పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. స్థానిక బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో వామపక్షాలు బీఎస్పీ బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థుల విజయం కాంక్షిస్తూ భారీ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఇవ్వని విధంగా జనసేన పార్టీ మాత్రమే అన్ని వర్గాలకు సీట్లు కేటాయించిందని గుర్తు చేశారు. జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ వైసీపీ వెంపర్లాడాయని అన్నారు. జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ వైసీపీ వెంపర్లాడాయని చెప్పారు. అయినా జనసేన పార్టీ వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిందని అన్నారు. ప్రజల ఆశీస్సులతో జనసేన పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు నగరాభివృద్ధిని గత పాలకులు విస్మరించారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి తాను గెలవగానే గుంటూరు నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. అందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ తన వద్ద ఉందని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి బాటలు వేసేలా జనసేన పార్టీ మేనిఫెస్టో ఉందని తెలిపారు. బీజేపీ చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నారంటే విధానపరంగా వ్యతిరేకించాల. మన విధానపరంగా వ్యతిరేకించిన శక్తులు ప్రత్యామ్నాయ శక్తులు వస్తున్నాయి. ఆ ప్రత్యామ్నాయ శక్తులకి ఎందుకంటే మనం గతంలో చాలాసార్లు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఐఏఎస్ వస్తే బాగుండు, పరిపాలన బాగుంటుందని చెప్తూ ఉంటారు. బీసీలు, మైనారిటీలు, బహుజనులు వీరందరికీ సామాజిక న్యాయం జరగాలి. ఈ అసమానతలు పోవాలి, ఆర్థిక అసమానతలు పోవాలి, సామాజిక అసమానతలు పోవాలి. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని గత కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. నేను కూడా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు నేను ఎంఎస్సి బిఎస్సి దాకా ఇక్కడే గుంటూరులోనే చదివాను. అంటే నా జన్మస్థలం గుంటూరే, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. బిఎస్సి ఏసీ కళాశాలలో బిఎస్సి చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. పిహెచ్డి కూడా కొంతకాలం రీసెర్చ్ చేయడం జరిగింది. కానీ రీసెర్చ్ చేసేటప్పుడు నేను ఐఏఎస్సి సెలెక్ట్ అవ్వడం, అక్కడి నుంచి తర్వాత నేను మహారాష్ట్ర కేడర్కి అలాట్ అవ్వడం, అక్కడ పనిచేశాను. అక్కడ బాంబే యూనివర్సిటీలో చేరి పిహెచ్డి కంప్లీట్ చేయడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో నేను చదివేటప్పుడు అంటే నాకు కామ్రేడ్స్కు ఉన్న అనుబంధం గురించి చెప్తున్నాను. ఎస్ఎఫ్ఐలో నేను పనిచేశాను. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో నేను సెక్రటరీగా ఆంధ్ర యూనివర్సిటీలో. మన రైతు నా మిత్రుడు మంచి మిత్రుడు.
షర్మిల, మోహన్ బాబు, లక్ష్మీ పార్వతి ఇలా అనేక మంది మంగళగిరికి వచ్చి నన్ను తిట్టి వెళ్లిపోవటం పనిగా పెట్టుకున్నారని మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ అన్నారు. బుధవారం పట్టణంలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంతమంది వచ్చినా పర్వాలేదు, 2,56,000 ఓటర్లు నా వైపు ఉన్నారని నారా లోకేష్ అన్నారు. వలస పక్షుల మాటలు మంగళగిరి ప్రజలు నమ్మరని అన్నారు. 12 ఓట్ల తేడాతో గెలిచిన ఎమ్మెల్యే ఎప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం చేయలేదని అన్నారు. అనంతరం మంగళగిరికి చెందిన తాడిపోయిన ఉమాయాదవ్ ఆధ్వర్యంలో 1000 మంది నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలోకి రావటం వారందరినీ కూడా పేరు పేరున అన్ని రకాల చేతి వృత్తుల వారికి, మహిళల అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను ఇచ్చేందుకు కృషి చేస్తామని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట సాంబశివరావు ప్రకటించారు. బుధవారం మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో బీజేపీ స్థానికులు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట సాంబశివరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారపు రామ్మోహన్ రావు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాప్య, వికలాంగుల వితంతు పెన్షన్ కు సక్రమంగా అమలు జరగాలంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పారు. ఓటరైన ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీకి సంక్షేమ పథకాలకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రకృతిగా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదే విధముగా గుంటూరు పార్లమెంటు నుండి స్థానికుడు, విద్యావంతుడు, సుపరిచితుడైనటువంటి శ్రీ వల్లూరి జయప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు. వీరి ఇద్దరి ఎన్నికల గుర్తు కమలం కమలం కమలం. శ్రీ వల్లూరి జయప్రకాష్ గారిని అఖండ విజయంతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెద్దరావూరు, కూచిపూడి మధ్యలో పెను ప్రమాదం జరిగింది. నిజాంపట్నం కాల్వలోకి ఆర్టీసీ బస్సు దూసుకొనిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో ఆర్టీసీ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నా పలువురికి స్వల్ప గాయాల మినహా ప్రాణాపాయం తప్పింది. తెనాలి నుంచి పొన్నూరు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అందరూ ఈ మూలకి వచ్చేస్తారు. అందరూ చచ్చిపోవాలి. పడిపోయాం. హాస్పిటల్కి వెళ్ళి ఈ బస్ మీరేనండి ఎక్కేసి వెళ్ళిపోతుందండి. అరే అయిపోయింది ఆ పని. దేనిలో బస్సులు ఎలవారు బస్సులు అనుకోకుండా జరిగింది. దాంట్లో 4,000 పర్సులు, డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎలా జరిగింది కదా ఏమోనండి.
జనసేన పార్టీ అధికారంలోకి రాగానే బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక అరండల్పేటలోని వైన్స్ డీలర్స్ కళ్యాణ మండపంలో జనసేన పార్టీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బ్రాహ్మణులు తోట చంద్రశేఖర్ దంపతులను పూర్ణ కుంభంతో స్వాగతం పలికి శాస్త్రోక్తంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ పేద బ్రాహ్మణులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ విజయం సాధించగానే బ్రాహ్మణులకు అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు. సామాజిక న్యాయం వ్యవస్థలో మార్పు జనసేన ద్వారానే సాధ్యమని అన్నారు. అవినీతి పరులైన టీడీపీ వైసీపీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తమ అమూల్యమైన ఓటు హక్కును గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించాల్సిందిగా కోరారు. జనసేన విజయంలో బ్రాహ్మణుల భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఈరోజు చాలా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే వేద పండితులు ముఖ్యంగా బ్రహ్మ ఎవరి లలాట మీద ఉంటాడంటే అది పురోహితుల బ్రాహ్మణుల లలాట మీద ఉంటారు. వారు మంత్రోచ్చారణ వారు మాట్లాడే ప్రతిదీ దాని మీద ఎంతో భగవంతుడి శక్తి ఉంటుంది. మన బ్రాహ్మణ సామాజిక వర్గం రాజకీయంగా చాలా వెనుకబడి ఉంది. మంచి నాయకులు రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బ్రాహ్మణులు చాలా అధిక సంఖ్యలో ఉన్నారు. వారి సామాజిక వర్గం మీ సామాజిక వర్గం అభివృద్ధి చెందాలంటే మిమ్మల్ని చక్కగా చూసుకునేవాడు, మీ అభివృద్ధిని కాంక్షించేవాడు, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండేవాడు, మీ వెన్నట్టి ఉండేవాళ్ళు ఉండాలని అనుకున్నాం మేము. కానీ పవన్ కళ్యాణ్ గారు నువ్వు వెళ్తే అందరు నువ్వు సరిగా చూసుకోగలవు, అన్ని వర్గాల వారికి నువ్వు న్యాయం చేయగలవు అని నన్ను ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాలంటే కులమతాలకు రాజకీయాలకు అతీతంగా అమలు చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు కేవలం టీడీపీ పచ్చచొక్కాదారులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేకూర్చారని రాష్ట్రీయ మహాజన సమితి రాష్ట్ర అధ్యక్షులు కంబం అనంతకుమార్ ఆరోపించారు. బుధవారం గుంటూరు అమరావతి రోడ్లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ ప్రజలకు కులమత రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు జరిగాయని గుర్తు చేశారు. నేడు టీడీపీ పార్టీ పాలనలో పచ్చ దోస్తులకే అగ్రతాంబూలం అని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితిలో మాట మీద నిలబడే నాయకుడు అవసరమని, అది ఒక జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. యూటర్న్ తీసుకుని చంద్రబాబు వద్దని ప్రజలకు సూచించారు. 2014లో పరిపాలనా దక్షుడని, 40 సంవత్సరాల అనుభవజ్ఞుడని, అన్ని వర్గాలని, కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకి సామాజిక న్యాయం చేస్తాడని నమ్మి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడికి ఓట్లేసి ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. కానీ అందుకు భిన్నంగా ఈ 5 సంవత్సరాల కాలంలో అన్ని సామాజిక వర్గాల వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మెజారిటీ ప్రజలు 100% ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు, చేతి వృత్తిదారులు, మహిళలు, నిరుద్యోగులు, అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం జరిగింది. ఈ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో కేవలం కార్పొరేట్ శక్తులు, కోటీశ్వర్లు, బడా బడా పారిశ్రామికవేత్తలు, గొప్ప గొప్పవారు కేవలం ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే పదవులు, అగ్రతాంబూలం దక్కింది. మిగతా అన్ని వర్గాలు, అణగారిన వర్గాలు అన్నీ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలకి, నష్టాలకి గురయ్యారు. మా పేదలకి ఇళ్ళు ఇస్తానని స్పష్టమైన హామీ ఇచ్చినటువంటి
పక్కా గృహాలు కట్టిస్తానని హామీ ఇచ్చిన శ్రీ గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి పేద ప్రజల పాలన రావాలి, మార్పు కోసం రావాలి జగన్, కావాలి జగన్ నినాదంతో మేమందరం ముందుకెళ్తా ఉన్నాం. 2014 ఎన్నికల్లో టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ సిరిపురపు శ్రీధర్ ఆరోపించారు. బుధవారం గుంటూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీధర్ మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ యూజీడీ పనులు నత్తనడకన సాగాయని శ్రీధర్ అన్నారు. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న చంద్రబాబు నాయుడుకు వైఎస్ జగన్ గురించి విమర్శలు చేసే నైతిక హక్కు లేదని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి నవరత్నాలను వివరించారు. అనంతరం ఎర్రబాలెం గ్రామ కూడలిలో లక్ష్మీ పార్వతి ప్రసంగిస్తూ మంగళగిరి అని సరిగ్గా పలకటం రాని నారా లోకేష్ కి ఎమ్మెల్యే సీటు ఇచ్చారని విమర్శించారు. రాబోయేది రాజన్న రాజ్యమని, జగన్ విషయాన్ని ఎవరు అడ్డుకోలేరని తెలిపారు. అక్కడ వైఎస్ జగన్ అయితే మంగళగిరిలో జూనియర్ జగన్ ఆర్కే అని ఆమె అన్నారు. తండ్రి చంద్రబాబు, కొడుకు నారా లోకేష్ రేపు ఎన్నికల తర్వాత పెట్టె సర్దుకొని సింగపూర్ పారిపోవటం ఖాయమని అన్నారు. ఈ రోజు కొడుకుని ఇంతవరకు ఎమ్మెల్సీ కూడా రిజైన్ చేయాల, తీసుకొచ్చి డైరెక్ట్ గానే ఇప్పుడు నిలబెట్టారు. కానీ వాళ్ళు మర్చిపోయారు, ఎక్కడ నిలబెట్టారంటే మా సింహం మీద నిలబెట్టారనేటువంటి విషయం మర్చిపోయారు వాళ్ళు. ఇదొక సింహం పిల్ల, మాకు పోరాటమే తెలుసు తప్ప మీలాగా గుంట నక్కల్లాగా మాకు అర్థమైన రాజకీయాలు తెలియవు, అవినీతి అసలు తెలియదు. అందువలన ఓనమాలు రాని నీ కొడుకును ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఎగవా నువ్వు ఇన్ని పనులు, పాప పనులు నువ్వు చేస్తా ఉంటే మా జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా ఎవరి పప్పులు లేకుండా ఒక్కడే రాష్ట్ర ప్రజల్లోనే ఉంటూ ప్రజల ఆశీస్సులతో రేపు మొత్తం రాష్ట్రం అంతా కూడా నేను తిరుగుతూనే ఉన్నాను, జిల్లాలన్నీ కూడా. రేపు జరిగే ఎలక్షన్ లో ప్రజలు ఎప్పుడు ఓటేసి ఫ్యాన్ గుర్తుకి అఖండమైన మెజారిటీతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించి సీఎం చేయాలని ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా అన్నిటికంటే ఒక చరిత్ర మీరు తిరగరాయాలి మంగళగిరి వాసులు. ఈ సమస్యలు రేపు జగన్మోహన్ రెడ్డి సీఎం అవటం ఎవ్వరూ ఆపలేరు. ఏ చేతులు అడ్డం పెట్టినా, లక్ష చేతులు అడ్డం పెట్టినా అతన్ని ఓడించడం అనేది చంద్రబాబు నాయుడు కల్లో పని, అది మాత్రం వాస్తవం. అదేవిధంగా ఇక్కడ రామకృష్ణారెడ్డిని ఓడించడం కూడా అంతే. రేపు తండ్రి కొడుకులు ఇద్దరు బుట్ట సర్దుకొని సింగపూర్ మారిపోతారనే మాట కూడా వాస్తవమని తెలియజేస్తూ, కవిరాజు కళాప్రపూర్ణ కొండవీటి వెంకట కవి గొప్ప కవి అని దళిత మహాసభ నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపకులు కత్తి పద్మారావు పేర్కొన్నారు. బుధవారం గుంటూరు కొరిటిపాడులోని కొమ్మినేని కళ్యాణ మండపంలో కొండవీటి వెంకట కవి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కత్తి పద్మారావుతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథి కత్తి పద్మారావు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సమాజ నిర్మాణం కోసం కొండవీటి వెంకట కవి ఎన్నో కవిత్వాలు రూపొందించారు. ఆయన సేవలు మరవలేనివని కొనియాడారు. సంస్కృతం నుంచి కాలం చేసి ఆ రోజున ఆయన మంచాల, ఆ రోజున పల్నాడులో ఉండేటువంటి ఆ చల్లలు, ఆ చక్కలు, ఆ కందులు, ఆ పల్నాడులో ఉండేటువంటి ఇంతమంది చాలా మందికి చంద్రశేఖర్ రెడ్డి గారు అందరూ ఏంటంటే వాళ్ళ గురుగాన కేవీలో అనేది వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ నిజానికి ఆంధ్ర వాగ్మయ చరిత్రలో మార్పులు చెందారు. నన్నయ్య ఆదికవి కాదు, గ్రామీణ యుగంలో ఈ రోజున సభలు బోధులు వాళ్ళ కవిత్వం, మౌఖిక కవిత్వం, నిజమైన కవిత్వం ఆయన జానపదాన్ని పేరు. మళ్ళీ ఆ తర్వాత కుమార సభ దగ్గర చర్చించారు అచ్చటిగా కవులు. మళ్ళీ నీకు కృష్ణదేవరాయలు ముందుకు వచ్చి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
దేశమంతా జీఎస్టీ ఉంటే నర్సరావుపేట సత్తెనపల్లిలో కోడల సర్వీస్ ట్యాక్స్ అమలవుతుంది. సత్తెనపల్లిలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కోడలను కడిగి పారేసిన వైఎస్ జగన్. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడుకు వైఎస్ జగన్ విమర్శించే హక్కు లేదు. మంగళగిరి ఎన్నికల ప్రచారంలో ఆర్కేకు మద్దతుగా పాల్గొని ప్రసంగించిన లక్ష్మీపార్వతి. నన్ను తిట్టేందుకు లక్ష్మీపార్వతి, మోహన్ బాబు, షర్మిలలను మంగళగిరి ఎమ్మెల్యే తెప్పించుకున్నారు. నా పక్కన 2,56,000 మంది ఓటర్లు ఉన్నారన్న నారా లోకేష్. ఎన్ని సైకిళ్లు, పసుపు కుంకుమలతో ప్రలోభాలకు గురి చేసిన చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.